ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇంటూ డెమోక్రసీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కలిగి మనకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని, నాయకుడిని ఎన్నుకొని జీవితకాలం ప్రాధేయపడటం సంభవ్ నాకు నచ్చలేదు. గర్జించే సింహాలలాగా ఈ రాష్ట్రంలో క్రైస్తవులు లేనంతకాలం ఇంకొక దశాబ్దమైన ఇదే విధంగా ఉంటుంది. బైబిల్ సేస్, బైబిల్ ప్రకారమే నీ వంతు నీకు రావాల్సినటువంటి, ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. జనాభా లెక్కల్లో మైనారిటీలమే, కానీ మైనారిటీల కోసమే ప్రభుత్వం ఉన్నది అని గుర్తుంచుకోవాలి. దర్బై భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే భారత రాజ్యాంగం రాయబడింది. వితౌట్ అండర్స్టాండింగ్ బైబిల్ దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషన్. లేదు. ఏ అధికారి అయినా సరే, ఏ రాజు అయినా సరే, రాజుల కోసం ప్రార్థన చేస్తున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకొక రూపంలో ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ రాజు అనేవాడు బైబిల్ని చదవాలి, ఖురాన్ని చదవాలి, భగవద్గీతను చదవాలి, ఒకవేళ చదవకపోయినా వినాలి. వినటం ఎలా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు కదా. ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి, చైర్మన్కి ఇది ఉంటే చాలు అని చెప్పాడు కదా. వినటం ఎలా? చదవటం ఎలా? ఒకవేళ వాడు చదువు రానుడైతే నీకు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 వీళ్ళందరూ కూడా పరీక్షల ద్వారా యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇంకొక రూపంలో చదువుకున్న వాడు వచ్చి రాజుకి అసిస్ట్ చేయాలి, చదివి వినిపించాలి. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్నటువంటి మనం పైకి రావటం కోసం జీవితకాలం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. బైబిల్లో మనం ప్రార్థిస్తాం, నీ ప్రార్థన వ్యర్థం కాకూడదు. రాజు మనవాడే అనుకుందాం, కానీ రాజుకు ఒక పెద్ద బాధ్యతనిచ్చాడు జాన్ వెస్లీ గారు. ఆయన సెక్యులర్ అని చెప్పేశాడు. ఆయన అందరిని చూసినట్టుగానే మనల్ని చూడాలి, మనల్ని చూసినట్టుగానే అందరిని చూడాలి. కానీ రాజుకి ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది ఈ దేశంలో. ఆ విధి ఏంటంటే డిస్క్రిషనరీ పవర్. తన సొంతగా అనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయాలి. హౌ టు అప్లిఫ్ట్, అంతరాలున్న సమాజాన్ని సమానంగా తీసుకురావటం కోసం. ఈ దేశంలో మిద్దెల్లో ఉండేవాడు, అంతస్తుల్లో ఉండేవాడు, పూరిగుడిసెల్లో ఉండేవాడు, జీవనం విధానం వేరుండొచ్చేమో, కానీ ఇద్దరు ఒకటే బైబిల్ ప్రకారం. ఆ బైబిల్ నుంచి చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అంతరాన్ని తొలగించడం కోసమే మీ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వమే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అంతరాల్ని తొలగించే క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఫలాలు ఏ కమ్యూనిటీస్కో, ఏ వర్గాలకో, ఏ పేదలకో అందకుండా పోయాయో వాటన్నిటినీ గతంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ తుడిచేసి, ప్రభుత్వం అంటే పేదల కోసమే, ప్రభుత్వం అంటే కొంతమంది నాతో వాదించారు టీవీల్లో, పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచి పెడుతూ ఉన్నాడు మీ వాడు అన్నారు. అంటే గతంలో ఏం జరిగిందయ్యా అని అడిగాను నేను. అంటే గతంలో అంటే చాలా కాంట్రాక్ట్లు వచ్చాయండి అన్నాడు. కాంట్రాక్ట్ ఎవరి కోసం రా అని అడిగాను. కాంట్రాక్టులు ఏమో పెద్దవాళ్ళ కోసం, అట్టడుగున ఉన్నవాడికి మొండి చేయి చూయించే విధానం ఆ ప్రభుత్వం అంటే. అందుకే దేర్బాయ్ అవర్ హానరబుల్ సీఎం, అవర్ ముఖ్యమంత్రి, ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే అది అమ్మఒడితో 15,000,
ఆసరాతో 20,000, లేకపోతే రిక్షా తోపుడు బండ్లతోటి 15,000, ఈ విధంగా ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఏదో ఒక విధంగా ప్రతి సంవత్సరం ఇవ్వటం కోసం చేస్తున్న ఒక ప్రయత్నమే అంతరాల్ని తొలగించడం. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి డబ్బుల్ని పంచడమే, పప్పు బెల్లాల్లాగా పంచడమే అవుతుంది. ఖచ్చితంగా ఇది పప్పు బెల్లాలే పేదలకి. ఇటీవల వచ్చినటువంటి కోవిడ్ జనాభా లెక్కల ప్రకారం, ఇటీవల వచ్చిన కోవిడ్లో పాపం మోడీ గారు పెద్ద విమర్శకు గురవుతామన్నాడు. కోవిడ్ వచ్చిన సమయంలో ప్రజల్ని వదిలేసి ఎక్కడో తిరిగి లైట్లు వెలిగించమని, చప్పట్లు కొట్టమని. రెండవ వచ్చేసరికి ఆ రోజు మోడీ హీరో 2019, నాకు తెలిసి మార్చి 22వ తేదీ అనుకుంటాను, తీసేద్దాం, 20, 21, 22, 23, నాకు గుర్తున్నంత వరకు మార్చి 22, ఎందుకంటే భగత్ సింగ్ పుట్టినరోజు కన్నా ఒకరోజు ముందు మోడీ ఈ దేశ జనాభాని మొత్తాన్ని లేపి నిలబెట్టి సాయంత్రం 6 గంటలకి మీరందరూ కొవ్వొత్తులు వెలిగించండి, మీ ఇళ్లలో కరెంట్ లేకపోతే, కరెంట్ ఉంటే లైట్లు వేయమని చెప్పాడు. దాని తర్వాత చప్పట్లు కొట్టమన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, 10 నిమిషాల తర్వాత సిపిఐ నారాయణతో సహా చప్పట్లు కొట్టాడు, లైట్లు వెలిగించాడు. చప్పట్లు కొడితే దేనికి ఆహ్వానమో ఒకసారి చెప్పగలరా? ఒక శబ్దం నిశ్శబ్దాన్ని తొలగిస్తూ, ఇదిగో ఇక్కడ నేనున్నాను, మీరు 2 పిచ్చుకలను చూడండి, లేకపోతే 2 కాకులను చూడండి, లేకపోతే 2 కోయిలను చూడండి. 2 చెట్ల మీద ఉండి ఒక కోయిల చక్కగా పాడుతుంది, తన ప్రియురాల్ని ఆహ్వానిస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను, ఈ దిక్కును చూడమని. చప్పట్లు అనేది నాకు ఎందుకో, నేను కొట్టకపోతే మా వైఫ్ నన్ను అడిగింది, దేశమంతా చప్పట్లు కొట్టకపోతే నువ్వు కొట్టడం లేదు, ఇదే నీలో ఉన్న గుణం అని చెప్పి నన్ను. సరే, ఎందుకైనా మంచిది, ఏళ్ళతోటి తిట్టించుకోవటం ఎందుకు, నెలకు 2 సార్లు కనపడేవాళ్ళం అనుకొని నేను కూడా కొట్టాను. కొడితే కరోనా పోవాలనా రావాలనా? ఈ ప్రశ్న మీరు కూడా ఒకసారి వేసుకోండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర నిలబడి స్విచ్ ఆన్ చేస్తాం, లైట్ వెలుగుతుంది. అంటే చీకటిని తొలగించి లోపలికి వెళ్ళటానికా బయటికి వెళ్ళటానికా లైట్ వేసేది? చెప్పాలి మీరు. మనం ఎందుకు మోడీ కొట్టమంటే కొట్టాం? కరోనాని రమ్మనా పొమ్మనా? 2వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వస్తే గంగా నదిలో, వారణాసిలో శవాలు లేకపోతే తగలబడుతూ ఉంటే ప్రపంచం మొత్తం ఉన్నటువంటి వరల్డ్ వైడ్ ఉన్న మీడియా మొత్తం కూడా దే ట్రై టు బ్లేమ్ మోడీ లైక్ ఎనీథింగ్. ఈరోజు కూడా తగ్గలేదు కరోనా, తగ్గకపోగా పెంచింది. సెకండ్ వేవ్లో చాలామందిని, తెలిసిన వాళ్ళని, స్నేహితుల్ని తీసుకెళ్ళిపోయింది. కొన్ని కుటుంబాలైతే అమ్మా నాన్నను కోల్పోయిన పిల్లలు, కొన్ని కుటుంబాలైతే ఆ బాధ వర్ణాతీతం. ఆ సమయంలో ఒక పుస్తకం వచ్చింది, మాడభూషి శ్రీధర్ అనే ఒక వ్యక్తి, ఒక అడ్వకేట్, ఆయన రాశారు, వలస కార్మికుల గురించి రాశాడు. ఈ దేశంలో నువ్వు షట్ డౌన్ చేస్తే దేశం మొత్తం 2019 మార్చి 22వ తేదీ నాడు ఈ రోజు నుంచి లాక్డౌన్ అని అంటే ఎవడెక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంలో కూలి పనులకు వచ్చారో జనాభా మొత్తం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఉన్నటువంటి దాన్ని మొత్తం సర్దుకొని రోడ్లెమ్మట, రైలు పట్టాలెమ్మట నడిచిపోతూ ఉన్నారు. దేర్ ఇస్ నో బస్, దేర్ ఇస్ నో ట్రైన్, దేర్ ఇస్ నో ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు అనే ఒక పుస్తకంలో ఈ దేశాన్ని పరిపాలించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధానమంత్రి, ఈ దేశం సమస్యల్లో ఉన్నప్పుడు చర్చించాల్సినటువంటి క్యాబినెట్, ఈ దేశం విలవిల్లాడుతున్న సమయంలో మొత్తం అన్ని రాష్ట్రాలు ప్రజల వైపు చూడాల్సినటువంటి ముఖ్యమంత్రులు ఎందుకు వాళ్ళని వదిలేశారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మీ అందరికి చూసుంటారు, రైలు పట్టాల మీద రైలు రాదులే అనుకొని నడుస్తూ షార్ట్ కట్ అనుకొని పోతూ నిద్రొచ్చి రైలు కట్ట మీద పడుకుంటే తెలియక గూడ్స్ వచ్చేసి 8 మందిని ఒకసారి తొక్కేసి వెళ్ళిపోయింది. హృదయ విదారకం. చిన్న పాప వాళ్ళమ్మ సూట్ కేసును లాక్కొని రోడ్డు మీద పోతూ ఉంటే నడవలేక పాప సూట్ కేసు మీద చక్రాల మీద ఎక్కి కూర్చుంటే నడుస్తున్నటువంటి ఒక ఫోటో.
ఆకలేసింది, దాహం వేసింది. మధ్యలో గ్రామాలు వచ్చినా సరే ఎవడో ఒక్కొక్కడిని ఇంకొకరిని పలకరించే సమస్య లేదు. ఎలా బ్రతికారో తెలియదు. కానీ రాలిపోయిన వాళ్ళు 8 కోట్ల మందిట. వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు? ఒక 3 నెలల కాలంలో 8 కోట్ల మంది కళ్ళ ముందే చచ్చిపోతుంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు యూ. ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ అలైవ్, అది చచ్చిపోకుండా బ్రతికున్నట్లయితే నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు మాత్రం ఎక్కడో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నటువంటి ఓ ప్రధానమంత్రులు, ఓ క్యాబినెట్, ఈ వలస కార్మికుల బ్రతుకి ఎవడు అడ్రస్? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. వెస్లీ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు అనుకుంటున్నారేమో డబ్బులు లేకపోతే మనకి చర్చి రాలేదు, లేకపోతే శ్మశాన వాటికి రాలేదు, లేకపోతే వాడికొచ్చింది ఈడికొచ్చింది. మనకేమి రాలేదా? 45,000 కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఈరోజు డబ్బులు తీసుకున్నాయి క్రైస్తవ కుటుంబాలు అని చెప్తున్నాడు. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఆర్ ద పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ అంటే 1,41,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలు 5 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పనిచేశాడు. ఆయన వచ్చినప్పటి నుంచి కరోనా తరుగుతూనే ఉన్నది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, మొత్తం పప్పు బెల్లాలాగా పంచుతూ ఉన్నాడని. కానీ కరోనా పీరియడ్లో ఆంధ్రప్రదేశ్లో వలస కార్మికులు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో పేదవాడున్నా, ఆంధ్రప్రదేశ్లో ఆకలికి ఎవడు చనిపోలేదు. ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ రూపంలో ఆదుకొని వాళ్ళకి డబ్బులు పంపించి ప్రాణాలని కాపాడినటువంటి ఒక మహోన్నతమైన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ రాంగ్ విత్ అదర్ చీఫ్ మినిస్టర్స్? అనేకమైన ఉపన్యాసాలు ఇచ్చే మోడీ గారు ఎందుకు ఉపన్యాసం ఇవ్వలేకపోయాడు? ఎందుకు తల చాటేశారు? ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. ఒకవేళ మోడీ అభిమానులు ఎవరైనా ఉంటే ఉండవచ్చు. ఇది డెమోక్రసీ. మనం అందరం అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చు. కాబట్టి రాజ్యాంగపరంగా ఉండాల్సినటువంటి చాలా అంశాలని బైబిల్లో మనం అనేకమైన అంశాలని ప్రస్తావిస్తూ పోతూ ఉంటాం. బైబిల్తోనే పెరుగుతాం. బైబిల్ని ఈరోజు ఇది ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ దేశంలో ఉండకూడదు అనే ఒక ప్రమాదపు అంచుల్లో వాట్ ఈస్ ద సీరియస్నెస్ ఇన్ దిస్ కంట్రీ? 75 సంవత్సరాలుగా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉందంట ఈ దేశం. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? నీకన్నా వెనక 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచంలో నంబర్ 1గా 1947లో మనకి స్వతంత్రం వస్తే 1949లో చైనాకి స్వతంత్రం వచ్చింది. 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక డ్రీమ్ని ఏర్పాటు చేసుకుంటే భారతదేశానికి ఒక డ్రీమ్ లేకుండా పోయింది. బోడి ప్రణాళికలను పెట్టి వాటిని తీసేసి ఇప్పుడు ఇంకొకటి ఏదో పెట్టుకున్నారు. పరిపాలించేవాడికి కామన్ సెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. పరిపాలించేవాడికి పేదరికాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ కలాం ఒక ప్రశ్న అడుగుతూ అస్సాంలో విద్యార్థుల మొత్తాన్ని ఈ దేశానికి ప్రధానమైన శత్రువు ఎవడు అని అడిగితే ఒకడు చెప్పాడు ఆఫ్ఘనిస్తాన్ వాడని, ఇంకొకడు అన్నాడు పాకిస్తాన్ వాడని, ఇంకొకడు అన్నాడు చైనా వాడని. కానీ ఒక చిన్న పాపలేసి ఈ దేశానికి ప్రధాన శత్రువు ఎవరంటే చెప్పగలరా? పేదరికం. ఈ దేశంలో ఇంకా 39% మంది పేదరికంతో అలవటిస్తున్నారు. ఆకలి, దాహం, ఇల్లు లేదు. వర్షం పడితే జోరున వర్షం పడితే అది ఎక్కడ పడుతుందో తెలియదు, కానీ మన ఇంట్లోనే పడుతుంది. ఇల్లంతా ఉరుస్తుంది. ఉరిసిన తర్వాత ఒకటో పళ్ళెం, రెండో దబర, రెండో గిన్నె, మూడు చోట్ల పెట్టినా ఇంకొక చోట ఉరుస్తూనే ఉంటుంది. పూరిళ్ళు కారిపోతుంది. ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవితాలు! 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇదే మనం పరిపాలించింది. ఒకసారి తెలియక పసి వయసులో ఇట్లనే వర్షం పడతా ఉంటే, అర్ధరాత్రి మా పూరి గుడిసెలోనే మా ఇంట్లోనే వర్షం పడతా ఉంటే మా అమ్మ పళ్ళాలన్నీ పెట్టండి అంట. ఎన్ని అయిపోయినాయి అమ్మ, ఇంకా వర్షం పడుతుంటే మా అమ్మ కొంగు కప్పుకొని కూర్చుంటే, ఇట్ట కాదయ్యా నువ్వు కొద్దిగా ప్రార్థన చేయరా అన్నది నన్ను. చిన్న వయసు తెలీదు. ప్రార్థన ఏమని చేశానో తెలుసా? యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ వర్షాన్ని మా ఇంటి మీద ఆపేసి వేరే వాళ్ళ ఇంటి మీద కురిపించయ్యా, మా దగ్గర గిన్నెలు అయిపోయినాయి అని చెప్పాను. మా అమ్మ ఒకటేసింది నన్ను, ఇట్ట కాదురా ప్రార్థన చేయాల్సింది, వాళ్ళకు కూడా పూరి గుడిసే కదా అని. 75 సంవత్సరాలుగా పూరి గుడిసెలతోటి, అర్ధాకలతోటి, ఆ దాహంతో నివసిస్తున్న కుటుంబాలు ఎంతకాలం? 31 లక్షల ఇళ్లని
జగన్మోహన్ రెడ్డి గారు 2021లో 1952 నుంచి 2021 దాకా చూస్తే ఈ భారతదేశంలో దాదాపు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. కొన్ని వందల మంది ముఖ్యమంత్రులు అయ్యారు, లేదా దేశ ప్రధానులు కొంతమంది అయ్యారు. ఏం పరిపాలించాం? ఇంకా 31,000 ఇళ్ళు ఇవ్వాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? దెర్ ఇస్ నో హౌస్. మై డియర్ పాస్టర్స్, ప్రార్థన చేయండి. నా దృష్టిలో పాస్టర్ ఇస్ ఎ లీడర్, పాస్టర్ ఇస్ ఎ పొలిటీషియన్. అసలు రాజకీయం అంటూ లేకుండా ఏది లేదు అసలు ఈ దేశంలో, ప్రపంచంలో. బైబిల్ ఫుల్ ఆఫ్ పాలిటిక్స్, ఫుల్ ఆఫ్ పాలిటిక్స్. భారత రాజ్యాంగం ఫుల్ ఆఫ్ పాలిటిక్స్. అమ్మ నాన్న పిల్లల గురించి మాట్లాడుకోవడం కూడా. పిల్లవాడు కొద్దిగా గట్టిగా ఉంటే నాన్న ఒకటేస్తే, వాడు ఏడుస్తూ ఉంటే, లేకపోతే వాడు అడ్డం తిరిగితే అమ్మ వెంటనే వాడిని సముదాయించి నాన్న బయటికి వెళ్ళిన తర్వాత వాడు అడిగినటువంటి 1000 రూపాయలు వాడికి ఇచ్చి వాడిని చెడగొడతా రాజకీయం ఆడుద్దమ్మ. ప్రేమ, దానికి పూసాడు రంగు. ఇది రాజకీయం, ప్రతిదీ రాజకీయమే. రాజకీయం అనేది అది నీతిమాలిన వ్యవహారం కాదు, నీతిమాలిన వస్తువు కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయమైనది బైబిల్ అంత పవిత్రమైనటువంటిది. కానీ మనం రాజకీయ నాయకుడిని ఎలా చూస్తామంటే, వచ్చాడు రాయుడు అబద్ధాలుడు, వచ్చాడు రాయుడు డబ్బులు సంపాదించుకోవడం కోసం, వచ్చాడు రాయుడు అన్యాయంగా పరిపాలన చేయడం కోసం, వచ్చాడు రాయుడు మన డబ్బులు ఎలక్షన్లు ఎగ్గొట్టి మళ్ళీ ఎట్లా గెలిచాడు మళ్ళీ వచ్చాడు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయ నాయకుడు అనేవాడు పరిశుద్ధమైనటువంటి వాడై ఉండాలి. రాజకీయ నాయకుడు అనేవాడు అబద్ధాలు ఆడకూడదు. రాజకీయ నాయకుడు అనేవాడు విచక్షణ జ్ఞానం ఉండాలి. రాజకీయ నాయకుడు తాగుబోతు కాకూడదు, తిరుగుబోతు కాకూడదు. రాజకీయ నాయకుడు వ్యభిచారి అంతకన్నా కాకూడదు. దట్ ఈస్ ద సిస్టమ్. కానీ వీడిని మనమేం చేసామంటే అన్ని అవలక్షణాలు వాడికి అంటగట్టేసి వాడుస్తే రాజకీయం మాట్లాడద్దు మధ్యలో అంటాం. ప్రతిదీ రాజకీయమే. టీ బంకు దగ్గర పొద్దున్నే పేపర్ చూస్తాడు, వాడు ఇంకోటి ఏదో మాట్లాడబోతే రాజకీయం మాట్లాడద్దు నా దగ్గర అంటాడు. ఓటు అనేది ఎంత పవిత్రమైందో తెలుసా? గతంలో ఓటు భారత రాజ్యాంగం రానప్పుడు, స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు నీకు నాకు ఓ క్రైస్తవుడా, లేకపోతే ఓ ఎస్సీ, లేకపోతే ఓ మైనారిటీ, లేకపోతే ఓ పేదవాడా, నీకు నాకు ఓటు లేదు అసలు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన తర్వాత ప్రతి మనిషికి అటైనింగ్ ఏజ్ ఆఫ్ 21 ఎవ్రీబడి షుడ్ గెట్ ఓట్. త్రూ దిస్ ఓట్ ఓన్లీ యూ షుడ్ యువర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ని పట్టుకునే వెళ్ళండి. బైబిల్ దాచేసుకుని ఎవడన్నా ఏమన్నా అంటాడంటే పొరపాటు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ దేశంలో. కారణం రాసుకోండి, ఆర్టికల్ 25, 26, 27, 28. యాజ్ ఫర్ ద సెక్యులర్ నేషన్, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా, స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. స్టేట్కి ఒక మతం అంటూ లేదు. ఈ దేశంలో చెట్టును పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, సూర్యుని పూజిస్తారు, కొమ్మను పూజిస్తారు, నచ్చిన ప్రతి వ్యక్తిని పూజిస్తారు. బైబిల్ని, ఖురాన్ని, లేకపోతే ఇంకొక దాన్ని కూడా అదే విధంగా పూజిస్తారు. దట్ ఈస్ దేర్ బిలీఫ్. అందుకే బైబిల్ మతం కాదు, ఇట్స్ ఓన్లీ వే ఆఫ్ లైఫ్. ఇది ఒక జీవన విధానం మాత్రమే. దీన్ని వాడికేమో సర్వ హక్కులు కలిగి ఉంటాయి, మనకేమో ఏమీ లేవు. మనం మైనారిటీలు కదని మూసుకొని కూర్చుందామా? సారీ. ప్రభుత్వం మన వైపున ఉన్నది. మైనారిటీస్ రక్షణ కోసమే ప్రభుత్వం ఉండాలి. ప్రపంచంలో ఉండవలసినటువంటి ఆవశ్యకత సృష్టించాలి. కాబట్టి మనం ఎవరికి తీసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టుగా మన బిలీఫ్ను మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. మా బిలీఫ్ ఎవరికి వ్యతిరేకం కాదు. నిన్నే ఢిల్లీ హైకోర్టులో రోహిణి అనే ఒక ఛాంబర్లో జరిగినటువంటి 2 గ్యాంగ్స్టర్స్ లాయర్ల రూపంలో వెళ్ళి డిషన్ కాల్ చేసుకుంటే వాడెవడో చనిపోయాడు, ఇంకొకడెవడో పారిపోయాడు. భారతదేశంలో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా విన్నట్లయితే దాన్ని నన్ను సరి చేయండి ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్. భారతదేశంలో 1947 నుంచి 2021 దాకా ఈ దేశంలో జరిగినటువంటి అల్లర్లకి, ఈ దేశంలో జరిగినటువంటి దోపిడీలకి, ఈ దేశంలో జరిగినటువంటి మానభంగాలకి ఎవడు కారకుడు? క్రిస్టియన్స్ వల్ల, క్రైస్తవుల వల్ల ఈ దేశంలో ఎక్కడైనా సరే అల్లర్లు జరిగాయా?
క్రైస్తవుల వల్ల ఎక్కడ అల్లర్లు జరగలేదు, కానీ అల్లర్లకి కారణమైనటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వాటిని వదిలేసి మీ ప్రతాపం మొత్తం బైబిల్ పట్టుకుని వాళ్ళ మీద చూపిస్తాం. ఇది మా భారతదేశంలో భారత మాతాకి జై అంటే మాకు దేశభక్తి మీకన్నా ఎక్కువే ఉందని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వీ ఆల్సో ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మేము భారత పౌరులమే. మా తాతలు మా ముత్తాతలు మీకన్నా ముందు సైన్యాల్లో పనిచేసి వచ్చారా అని చెప్పండి. మహర్ రెజిమెంట్. ఈరోజు వెళ్ళండి ప్రకాశం జిల్లాలో మా గిద్దలూరుకి, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ కూడా మా భారత సైన్యాల్లో బోర్డర్లో ఉంటారు. మిగతా వాళ్ళు కాదు. ఇక్కడ జెండా పట్టుకొని భారత మాతకి జై అని మనకేదో దేశభక్తులు లేకుండా మనవాడు అక్కడ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని, భార్య ఇక్కడ, కుటుంబం ఇక్కడ, పిల్లలు ఇక్కడ, తల్లిదండ్రులు ఇక్కడ, వాడక్కడ 20 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ వస్తాడో లేదని యుద్ధ భూమిలో వాడుంటే మనకి దేశభక్తి లేదట. ఈడు నిక్కరేసుకొని ఇక్కడ నిలబడి చిన్న కర్ర పెట్టుకొని తిప్పితే మీకన్నా పెద్ద కర్రలు మేము తిప్పగలం. మా తాతలు ముత్తాతలు కర్ర సాము చేసినటువంటి వీరులు రా అని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈరోజు 1,41,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన రూపాల్లో రాష్ట్రం, బెనహార్ చెప్పాడు సోషల్ జస్టిస్. ఈరోజు 52% మంది మహిళలు వివిధ రూపాల్లో వివిధ పోస్టుల్లో ఈరోజు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏ ప్రభుత్వంలో లేనంతగా ఈరోజు రిప్రజెంటేషన్ కనపడుతుంది. దిస్ ఈజ్ వాట్ సోషల్ జస్టిస్. ఇదే భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కిందున్న వాడిని పైకి తీసుకొచ్చి మొత్తం సమానమైన చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ భారత రాజ్యాంగంలో నాయకత్వం మీద ఉంటుంది, నాయకుడి మీద ఉంటుంది. ఆ నాయకత్వాన్ని తను తిరిగినటువంటి ఓదార్పు యాత్ర ద్వారా, తను చూసినటువంటి సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల పేదరికాన్ని చూసి, పేదవాళ్ళను చూసి, గుడిసెలు లేనటువంటి చూసి, అవమానపడుతున్న వ్యక్తుల్ని, శక్తుల్ని, కుటుంబాలను చూసి కరిగిపోయిన హృదయంతో ఒక క్రైస్తవుడిగా మీరు ముద్రేస్తే కాదు. రాజశేఖర రెడ్డి గారు బైబిల్ చదివాడు కాబట్టి 108 మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనాన్ని తీసుకుని 108గా ఎలా మార్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ అనే ఒక విధానంతో ఈ రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం చేస్తున్న క్రమంలోనే 30 లక్షల ఇల్లు కానీ, 1,41,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచడం కానీ, లేకపోతే 1,64,000 1.5 కోటి కుటుంబాలని ప్రభుత్వంతో ముడివేయటం కానీ చేస్తున్న విధానంలో విమర్శిస్తున్న వ్యక్తుల్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన ఆవశ్యకత ఉన్నది. నాకు తెలిసి ఈ సభంతా మాట్లాడి చెప్పారు, ఇదిగో 2 వచ్చారు కవల పిల్లల్లాగా ఉన్నారు, ఒకడు చైర్మన్, ఒక అడ్వైజరు, మన బాధలన్నీ వీళ్ళిద్దరికి చెప్పుకుంటే సరిపోతాయని మీరు భావిస్తూ ఉన్నారు. ఎస్, హాఫ్ ద వే కొంతవరకు మేము చెప్పగలం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, చాలా అంశాలను మీరు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుంది అంటాడు. వేర్ ఇస్ యువర్ డైలాగ్? మై డియర్ క్రిస్టియన్, ఎల్డర్స్, where is your representation to the state? Prepare for dialogue. విస్తారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి క్రైస్తవ సమాజం బైబిల్ని మాత్రమే కాదు, సమాజాన్ని మొత్తాన్ని కూడా అరటిపండు ఒలిసిపెట్టినట్టుగా చర్చించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి, అసలైన ప్రశ్న సిసలైన ఆ సమాధానం వచ్చేంత వరకు తర్కించే నాలెడ్జ్ ఉన్నటువంటి సమాజం మనది. కానీ ఎక్కడో నెట్టివేయబడ్డాం, ఎక్కడో తృణీకరించబడ్డాం, ఎక్కడో మనల్ని ఊరికి దూరంగా నెట్టేశారు. ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. నేర్చుకోవాలంటే నారాయణ స్కూల్కి మాత్రమే వెళ్ళాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చైతన్య మాత్రమే వెళ్ళాలి. ఆడ ఫీజులు చూస్తే మా అమ్మ మా చెల్లి మేము కట్టలేము. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుంది? సి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వన్స్ at the age of 21 went to Columbia University, New York, America. ప్రపంచం మొత్తం ఉన్న యూనివర్సిటీలో ప్రపంచం మొత్తం మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్ని వంట పట్టించుకున్నాడు. దాన్ని మూట్ మా లండన్ లైబ్రరీ మొత్తాన్ని చదివాడు. దాన్ని ట్రావెల్ టు జర్మనీకి వచ్చాడు. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చాడు, స్కాలర్షిప్ అయిపోయిందని. వచ్చిన సమయంలో షిప్పులో దిగుతూ అప్పుడు దాకా తను 6-7 సంవత్సరాలు గడిపిన విధానం, అతను ఒక అన్టచబుల్ అన్నది మర్చిపోయి షిప్పులో కాలు కింద పెట్టేటప్పుడు, అమ్మా ఇక్కడ నేను ఒక దళితుడిని, ఇక్కడ దుర్మార్గులు ఉన్నారు, వీళ్ళు నన్ను అంటరాని వాడుగా చూస్తారు, కానీ ఈ 7 సంవత్సరాలు నన్ను ఎవడో అంటరాని వాడుగా చూడలేదు. ఆ దేశంలో
తమ్ముడు చెప్పాడు అక్కడ ఓన్లీ రేసెస్, బ్లాక్, వైట్, గ్రీన్ ఆర్ రెడ్. 32,000 కులాలు ఈ దేశంలో ఉన్నాయి, రిజిస్టర్డ్ కమ్యూనిటీస్. 32,000 సిగ్గుపడాలి. ఈ కులాలు మొత్తాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన మాటల్లో ఏమంటాడంటే, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, ఇంత నైసర్గిక స్వరూపం ఉన్నటువంటి ఈ దేశం ఏమిటిది? ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. బట్ హౌ టు ఎరాడికేట్, హౌ టు రిమూవ్? ఈ దేశానికి స్వతంత్రం వస్తున్న సందర్భంలో నా జాతికి, అంటరాని వర్గాలకి, లేకపోతే ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ముందుకు వచ్చేవాడికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఇవ్వాలనుకుంటే, సీ ద బైబిల్ అండ్ సీ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మత్తయి సువార్త ఉంటే బైబిల్లో ఇంకొక అధ్యాయం ఉంటుంది. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం లేకపోతే 8వ వచనం చూస్తే 108 ఉంటుంది. ఆ 108 రాజశేఖర రెడ్డి గారు కుయ్ 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 108 బైబిల్తో సహవాసం లేకపోతే, బైబిల్ని చదవకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టికల్స్ అంబేద్కర్ బైబిల్ని తరవుగా చదవకపోతే, దాన్ని విశదీకరించకపోతే తర్వాత నో డౌట్ ఆయన బుద్ధిజంలోకి వెళ్ళి ఉండవచ్చు. అందుకే పాస్టర్స్, టు సేవ్ యువర్ సెల్ఫ్, టు సేవ్ యువర్ సంఘం, నీ సంఘాన్ని నువ్వు రక్షించుకోవాలంటే ఒక చేత్తో బైబిల్ ఉండాలి, నో డౌట్. రెండవ చేత్తో భారత రాజ్యాంగాన్ని కూడా మీరు చదివి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దెర్ ఈజ్ ఎ సీరియస్ థ్రెట్. ఎవడో ఒక మూర్ఖుడు చేసి అక్కడ క్రైస్తవుడు ఉన్నాడు, ఇల్లు తగలబెట్టిపోమంటాడు. ఇతను ప్రీచింగ్ చేస్తున్నాడు, ప్రీచింగ్ చేసే హక్కు మనకున్నది. ఈ దేశంలో ఒక మతమంటూ లేనటువంటి ప్రాక్టీస్ చేస్తున్న దేశం. ఇట్స్ కాల్డ్ సెక్యులర్ కంట్రీ. అందరూ సమానమే, ఎవరికి నచ్చిన ప్రార్థన వాళ్ళు చేసుకోవచ్చు. ఇన్ని అంతరాలని తీసేయటం కోసం 75 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సమయంలో మనకి దొరికిన, మనకి నచ్చిన 48 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక నవయువకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తోలేయటం కోసం, పారదోలడం కోసం చేస్తున్న కార్యక్రమంలో ఆయనకి ఇందాక మన వెస్లీ గారిని అతను క్రైస్తవుడు కాదని ముద్ర ఎలా చేస్తున్నారు? ఇతను మనకు పనికిరాడు, ఇతను మొత్తం క్రైస్తవుడే, లేకపోతే ఇతను పేదల పక్షాన మాత్రమే ఉన్నాడు. నాయకుడు అనేవాడు పేదల పక్షాన మాత్రమే ఉండాలి. మీకు మీ ఎమ్మెల్యే ఓటేయడం కోసం ఏ పార్టీ అయినా వచ్చి, రేపు నేను మీ దగ్గరికి నేను రాను, మీకు పని చేయను, నేనంతా ఉన్నవాడికే చేస్తాను, మీరు మీ ఓటేయండి అని అడుగుతాడా? లేదు. అవసరమైతే మన ముడ్డి కూడా గడిగిపోతారు ఆ రోజు, అమ్మ గడగలేకపోతే. సినిమాలో బాబుమోహన్ సినిమాలో ఒకటి ఉంది. నేను అడిగాను బాబుమోహన్ సినిమాలో బాబుమోహన్ని, ఏమన్నా అంటే, తమ్ముడు నువ్వు అది గుర్తుపెట్టేవంటరా, నిజంగా అది నేను రాజకీయ నాయకుని అయిన తర్వాత నాకు కూడా గుర్తొచ్చిందిరా అన్నాడు. ఆ లెవెల్కి వెళ్ళిపోవాల్సినట్టు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సో యూ షుడ్ డిగ్నిఫైడ్ పాలిటిక్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇస్తున్నటువంటి 1,41,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను హో అని ఉన్న బహిరంగ సభ పెట్టి చెప్తున్నాడా? ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టుకొని తను కూడా ఒక విద్యార్థిలాగా ఇలా కూర్చొని బటన్ నొక్కుతూ ఉన్నాడు. తీసుకుంటుంది మా ఊర్లో జాలప్ప అమ్మఒడి పేరుతోటి, తీసుకుంటుంది మరియమ్మ ఆసరా పేరుతోటి, తీసుకుంటుంది కోటప్ప ఇంకొక పేరుతోటి. ఈరోజు పేదలకు వస్తున్నటువంటి ఈ డబ్బులను కూడా ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. ప్రభుత్వం అంటేనే పేదలకి పంచటమే. అండర్లైన్. ఎవరన్నా అడిగితే చెప్పండి, ముఖ్యమంత్రి పేదరికాన్ని పారదోలటం కోసం అబ్దుల్ కలాం ఈ దేశానికి ప్రధానమైన శత్రువు ఏదుందంటే పారదోలండి, అది పేదరికమే. ఎందుకు 75 సంవత్సరాలుగా అమెరికా సరసన మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? చైనా లాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? పరిపాలన చేతగాక, ప్రజల్ని సరిగా పట్టించుకోక. ఆ ప్రజల్ని పట్టించుకోవడం కోసమే బైబిల్ని చదవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజల్ని పట్టించుకోవడం కోసమే రాజ్యాంగాన్ని విశదీకరించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజల్ని పట్టించుకోవడం కోసమే నువ్వు రాజకీయ నాయకుడిగా రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజల్ని పట్టించుకోవడం కోసమే నీ శక్తి సామర్థ్యాన్ని ప్రజాసేవకి వాడటం కోసం రావాల్సిన అవసరం ఉంది. అంతేకాని మొత్తం 5 ఏళ్ల ముందు 5 ఏళ్ల తర్వాత, నాడు నేడు ఇది చూపించుకోవడం కోసం కాదు రాజకీయ నాయకుడు. నాడు నేడు అనేది స్కూళ్ళకు సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అప్పుడు మీరు వదిలేసినవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొని
ఇంగ్లీష్ మీడియం పేద ప్రజల కోసం సృష్టిస్తూ ఉంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే అల్లాడిపోయారు వీళ్ళందరూ కూడా. తెలుగు ఏమైపోతుందో, తెలుగు మారిపోయింది, కరువైపోయింది, తెలుగు సంస్కృతి నాశనం అయిపోతున్నట్టు. అమెరికాలో ఉన్న మీ మనవడిని అడగండి, వాడు అమ్మ అంటాడు, తాత అంటాడు, నాన్న అంటాడు. అక్కడ మాత్రమే ఆంటీ అంటాడు, అక్కడ మాత్రమే గాడ్ ఫాదర్ అంటాడు. తెలుగు ఎక్కడికి పోదు. బట్ వన్ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇఫ్ యు లెర్న్ ఇంగ్లీష్, వాట్ వుడ్ బి యువర్ ఫేట్? ఇంగ్లీష్ వస్తే మీరు ఎలా ఉంటారు? అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే, ఇంగ్లీష్ వచ్చినవాడు, ఇంగ్లీష్ ద్వారా ప్రభావితం చేయబడుతున్నటువంటి సమాజం ఎలాంటిదంటే, ఒక సామెత ఇస్తాడు, పులి పాలు తాగితే ఎంత శక్తివంతంగా ఉంటారో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఈ సమాజానికి కనపడతాడు. మీలో ఎవరైనా పులి పాలు తాగారా? ఆ ఇంగ్లీష్ని, ఆ శక్తిని పేద వర్గాలకి, తెలుగు మీడియం స్కూల్స్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు. దానికి అడ్డం పెట్టారు వీళ్ళందరూ కూడా. వాళ్ళని ఏమనాలి? పేదలకి ప్రభుత్వాన్ని చేరుస్తూ ఉంటే ఆయనకు అడ్డం పెడుతూ ఉన్నారు. వాళ్ళని ఏమనాలి? మన ఓటు దేనికేసాం? మన జీవితాన్ని బాగు చేయడం కోసం, మన జీవితంలో మార్పులు తీసుకురావడం కోసం. ఒక మార్పుకి సంకేతంగా ఈ ప్రపంచం ఉండాల్సిన అవసరం ఉంది. వన్ థింగ్ ఇస్ కాన్స్టెంట్. ఒకటి మాత్రమే నిరంతరంగా ఈ ప్రపంచంలో జరుగుతుంది ప్రకృతిలో. దట్ ఈజ్ చేంజ్. మార్పు. ఆ మార్పుకి నాంది పలుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం కోసం, ఆ మార్పుకి అంకుశంగా లేకపోతే అంకురంగా లేకపోతే ప్రాథమికంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడం కోసం, అది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయినా, క్రిస్టియన్ కార్పొరేషన్ అయినా, ఇంకొక పదవైనా ఇవన్నీ కూడా మనందరం శ్రమించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రెంగ్తన్ చేయటం. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద బైబిల్, మనమందరం కూడా శక్తివంతం లేకుండా పనిచేసే క్రమంలోనే సమాజం ఎదుగుతుంది. నీ బిడ్డల కోసం తల్లి తండ్రి ఎలా శ్రమిస్తారో, ఎలా ఆలోచిస్తారో, ప్రభుత్వంలో ఒక తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తున్న క్రమంలో అతనికి శక్తి దేవుడు ఇవ్వాలని, మన యేసయ్య ఆయనకి శక్తిని ప్రసాదించాలని ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరూ కోరుతూ వందన.